మీ 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ మీకు అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ నుంచి ఇస్తాడు. కాబట్టి దీని నుంచి బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ దగ్గర నుంచి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ దాకా ఏ క్వశ్చన్ అయినా మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ దగ్గర నుంచి ప్రాపర్టీస్, అటామిక్ ప్రాపర్టీస్ మీద గానీ లేదా అయనైజేషన్ ఎనర్జీస్ మీద గానీ, ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ మీద గానీ వీటి మీద ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా ఆర్గానిక్ కెమిస్ట్రీ, దట్ ఈస్ హైడ్రోకార్బన్స్. మోస్ట్లీ మీకు ప్రిపరేషన్స్ మెథడ్స్ అడుగుతాడు. ఎస్టిలీన్ గానీ ఇథిలీన్ గానీ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ రాసి దాని నుంచి సర్టెన్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఇస్తాడు. వాటిని క్లియర్ కట్ గా రాయాలి. అండ్ రెండోది ఇక్కడ ఒక పాయింట్ చెప్తానని గుర్తుపెట్టుకోండి, చాలా మంది స్టూడెంట్స్, మోర్ దెన్ 90% స్టూడెంట్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీని చాయిస్ కింద తీసేస్తా ఉంటారు. నన్ను నువ్వు ఎంత చాయిస్ కింద తీస్తావు, ఓకేనా? కాబట్టి ఇక్కడ కనుక నువ్వు చాయిస్ తీసామంటే సెకండ్ ఇయర్ దానిలో సిలబస్ అంతా కూడా డిపెండ్ అయ్యేది ఆర్గానిక్ కెమిస్ట్రీ, సగం ఉంటుంది సిలబస్, ఓకేనా? అండ్ దీని యొక్క ఇంపాక్ట్ నీకు రేపు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో కనబడుతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎప్పుడు కూడా చాయిస్ కింద తీయద్దు. క్లారిటీ వచ్చిందా? ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి అండ్ చాలా ఈజీగా ఉంటాయి. దానిలో ఏమైనా డౌట్స్ ఉంది, లేదు నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థం కావట్లా, ఓకేనా? కామెంట్ లో తెలియజేయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ దాకా క్లియర్ కట్ గా ఒకసారి డిస్కస్ చేసి దానికి సంబంధించిన ఒక వీడియోని ఈ బిట్వీన్, దట్ ఈస్ ఈ 2 days లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు ఆర్గానిక్ కెమిస్ట్రీ పర్లేదు నాకు అర్థం అవుతుంది బానే, కంపల్సరీ దాన్ని కంప్లీట్ చేసుకోండి. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది, ఓకేనా? మొన్న రాసిన ఐఐటి మెయిన్స్ ఎగ్జామ్స్ లో కూడా మీకు ఇచ్చిన కెమిస్ట్రీ దానిలో 50% సిలబస్ ఆర్గానిక్ కెమిస్ట్రీని అడిగారు. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియర్? అది జస్ట్ లైక్ మ్యాథ్స్ ఉంటుంది అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్ గా తెలిస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంత ఈజీ సబ్జెక్ట్ లేదు. క్లారిటీ వచ్చిందా? నో, ఇవి 3. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను,